నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. గంజాయికి బానిసలుగా మారి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని దర్శి డీఎస్పీ బాలమురళీ కృష్ణ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మత్తు పదార్థాల వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వ్యక్తిగత, కుటుంబ మరియు దేశ అభివృద్ధి సైతం కుంటిపడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనను పోలీస్ శాఖ తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లభించే అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించిన, కొనుగోలు చేసిన లేదా రవాణా చేసిన వారిపై కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యతిరేక ప్రచారం చేయాలని కోరారు. మీ పరిధిలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగేటువంటి ఈ పరిణామాల్లో చాలామంది కొందరు ఈ యొక్క గంజాయికి అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు అనే దాంట్లో ఉన్నారండి. వాస్తవంగా ఏంటంటే ఈ మత్తు పదార్థాలకి ఎవరైనా సరే అలవాటు పడ్డా, గంజాయికి అలవాటు పడ్డా ఏమవుతుందంటే శారీరకంగా, మానసికంగా దెబ్బతిని ఎదుగుదల ఆగిపోతుంది. ఆ యొక్క మీ అభివృద్ధి కాకుండా మీ కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధి ఇవి కూడా కుంటుపడతాయి. దయవుంచి ఎవరు కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిస కాకూడదు, ఈ యొక్క గంజా వాటిని దగ్గరికి రానియకూడదు. డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటిది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక ఇదిగా పెట్టుకొని ముందుకెళ్తూ ఉంది. ఈగల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఏంటంటే హాట్ స్పాట్స్ పెట్టి డ్రగ్స్ ఎక్కడ దొరకకుండా ఎవరైనా అమ్మినా, కొన్నా, సరఫరా చేసినా కేసులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. డ్రగ్స్ అమ్ముతున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి. తగిన చర్య తీసుకుంటాము. అదేవిధంగా వచ్చేదంటే డ్రగ్స్ వద్దుకో అనే నినాదంతో మన ఆంధ్రప్రదేశ్లో, మన అద్దంకిలో, మన ఏరియాలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేస్తామని మరొకసారి ఏంటంటే ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అద్దంకిలో ఘనంగా సైకిల్ ర్యాలీ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాన్ని గుర్తు చేసే లక్ష్యంతో అద్దంకిలో పాఠశాల విద్యార్థులచే ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలమురళీ కృష్ణ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు, ఎంఈఓ, డిప్యూటీ తహసీల్దార్, సిడిపిఓ, సిఐ, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక విద్యార్థులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, వ్యక్తిగత ప్రగతితో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. పిల్లలు, ఉపాధ్యాయులు, అధికారులు మరియు పౌరులు తమ తమ లక్ష్యాలను సాధిస్తూ దేశ సమగ్రతకు ఎలా ఉపయోగపడాలో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. దేశభక్తి స్ఫూర్తిని నిరంతరం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామని డిఎస్పీ అన్నారు. ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బాలమురళీ కృష్ణ, దర్శి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అండి. ఈరోజు అద్దంకిలో సైకిల్ ర్యాలీ విద్యార్థులు కలిసి చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది ఉపాధ్యాయులు, సిడిపిఓ, అదేవిధంగా నేను, మా ఎస్ఐలు, సిబ్బంది, సిఈ గారు అందరం పాల్గొన్నాం. దేశభక్తిని పెంపొందించే విధంగా, దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా మా వంతు పాత్ర, అదేవిధంగా పిల్లల పాత్ర, అదేవిధంగా పెద్దల పాత్ర, అందరూ కూడా ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ పాత్ర ఏమిటి అనే దాని మీద ఏంటంటే ఒక కంక్లూజన్తో, ఒక విజన్తో చేసేవండి. ఇది ప్రతి ఒక్కరూ ఏంటంటే దేశం మీద నేషన్ ఫస్ట్ అనే దాని మీద ఈరోజు ఈ విధంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 2047 సంవత్సరానికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి ఏం చేయగలుగుతారు, వాళ్ళ గోల్స్ ఏమిటి, ఆ గోల్స్తో అభివృద్ధి ఏమిటి, వాళ్ళ అభివృద్ధి అదేవిధంగా దేశాభివృద్ధి రెండింటినీ తోడ్పడే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈ స్ఫూర్తిని ఎలాగైనా ఉంచుకోవాలి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మన భారత ప్రభుత్వం ముందుకెళ్ళండి సార్, మీరు ముందు రండి సార్, ముందు రండి, కొంచెం ముందు రండి. 15 తారీఖున జరగబోయే పెద్ద మహత్వ పండుగ సందర్భంగా 1947 ఆగస్టు 15 మన దేశాన్ని స్వతంత్రం జరిగింది. దాన్ని తొలగించుకొని 2047 అంటే 100 yearsకి మన దేశం యొక్క అభివృద్ధి ఎలా ఉంది, మన బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంది, మన దేశాన్ని పరిపాలించే విధంగా మన రాజ్యాంగం తయారు చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగం తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని మనకు మనంగా
ఇది రాజకీయం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే విధంగా మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని ప్రతి పౌరుడు పాలించాల్సిన నియమ నిబంధనల్ని మన చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రతి పౌరుడు కూడా భారతదేశం పట్ల మన జాతీయ గీతం పట్ల జాతీయ జెండా పట్ల గౌరవం కలిగి ఉండాలని దేశభక్తి కలిగి ఉండాలని దాని అందరూ దేశభక్తిని పొందుకోవడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మనం 10 సంవత్సరం మనం భారతదేశంలో ముఖ్యమైన పండుగలు సంక్రాంతి పండుగ కానీ రంజాన్ పండుగ కానీ క్రిస్మస్ పండుగ కానీ ఇవన్నీ కూడా ఎంత ఘనంగా జరుపుకుంటామో మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15న అదేవిధంగా అంత పెద్ద మొత్తంలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు భారతదేశం ఆధిపత్యం ప్రతి పౌరుడు ఈ పండుగలు అందరూ అన్ని పండుగలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఇంటి మీద ప్రతి వాడకు వీధికి ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలని ఎంతోమంది మహానుభావుల త్యాగాలు ఎంతో కష్టపడి వాళ్ళు ఆ రోజుల్లో వీధికి శిక్షలు గురించి కష్టాలు పడి మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు. ఆ స్వతంత్ర ఫలితంగానే వాళ్ళు ఈరోజు స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో మనకు మనం పరిపాలించుకుంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మన దేశం అభివృద్ధికి మనం బాటపడుతూ ఒకరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. అంతకుముందు బ్రిటిష్ కాలంలో వాళ్ళకి ఇంత స్వేచ్ఛ ఉండేది కాదు. దానికి యుద్ధాలు చేసి ఫైట్ చేసి ఉద్యమాలు చేసి అందులో మహానుభావులు త్యాగాలకు ఫలితంగానే ఈరోజు మనం ఇంకా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అది గుర్తు చేసుకుని రాబోయే రోజుల్లో కూడా 2047 విజన్ దృష్టి పెట్టుకుని ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశానికి దేశం మనకిచ్చింది మనకేమిచ్చింది అనేది కాకుండా మనం దేశానికి ఏమిచ్చాము, మనం భారతదేశ పుట్టిన గర్వంగా ఫీల్ అవుతూ మన దేశానికి ఏం సేవ చేస్తాం, మన దేశానికి ఏమి ఇచ్చాం అన్న కాన్సెప్ట్తో ప్రతి పౌరుడు క్రమశిక్షణతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ప్రకృతి జరగకుండా వాతావరణం కాపాడుకుంటూ 10 మందికి సేవ చేస్తూ ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనే ఆలోచనతో ఒక విద్యార్థి దర్శించి నేటి బాధలే రేపటి భవిష్యత్తు అంతా కూడా ఈ భావన మీద ఉంటుంది. నిన్నే రేపటి పౌరులు వాళ్ళ నుంచే దేశభక్తి, దేశం యొక్క శ్రద్ధ, దేశం మీద ఉన్న ప్రేమ వాళ్ళకి రావాలని అందరికి నమస్కారం. మరి 15వ తేదీన మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోబోతున్నాం. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం పాఠశాలలో విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు మాత్రమే పాల్గొనేవాళ్ళు. అలా కాకుండా ప్రతి భారత పౌరుడు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, మన మతపరమైన పండుగలు ఎలా మనం శ్రద్ధగా నిర్వహిస్తామో అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగను అందరూ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కోసం ఈ వారోత్సవాలు జరుపుతున్నాం. దీనిలో భాగంగా ఈరోజు అద్దెంకిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి భారత పౌరుడు తన ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలి. అలాగే 3 రంగులతో ఇల్యూమినేషన్ అంటే లైటింగ్ వేసుకోవాలి. ఇంటికి, షాపులకు కానీ, విద్యా సంస్థలకు కానీ, అన్నింటికి కూడా ఆఫీసులకు కానీ అలా ఒక పండుగ వాతావరణంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరుపుతున్నాం. అలాగే ప్రతి భారత పౌరుడు కూడా ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ అనులేని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ భారతదేశ అభివృద్ధికి, రక్షణ కోసం మనం ఏం చేస్తామో తెలియజేస్తూ ప్రతిజ్ఞని మరి మనం రికార్డ్ చేసి వీడియోలు కూడా అప్లోడ్ చేయొచ్చు ఎవరైనా సరే. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి పౌరుడు పాల్గొనాలని మరి అద్దెక మండల విద్యాశాఖ అధికారిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్యంగా భారతదేశం నాకేమిచ్చిందనేది కాదు, భారతదేశానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను ఈ 2040లో జరగబోయే 100 సంవత్సరాల పండుగ కాదు. ఇప్పటి నుంచి మనం కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి నేను ఈ విధంగా ఉపయోగపడగలను. ఒక రైతు అయితే నేను రైతు పరంగా మా యొక్క దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా
చక్కగా ఉండేటట్టు వారందరూ ఆరోగ్యకరంగా ఉండేటట్టు మంచి పంటలు పండిస్తారని నినాదం తీసుకోవాలి. అలానే ఒక వ్యాపారస్తులు ఉంటే ఆ వ్యాపారస్తులు నా భారతదేశంలో ప్రజలందరూ కూడా చక్కగా మంచి వస్తువులను అందిస్తాను, కల్తీ సరుకులను అమలు అనేటటువంటి నినాదాన్ని తీసుకోవాలి. అలానే సాఫ్ట్వేర్ అయితే నా భారతదేశం అభివృద్ధి కోసం నేను ఏ విధంగా కష్టపడగాను 2047లో జరిగేటటువంటి వికసిత భారత లక్ష్యంగా నేను ఏ విధంగా ఉద్యోగాల్లో ప్రతిజ్ఞ చేయాలి. అలానే ఉపాధ్యాయులుగా మేము మా భారతదేశంలో ఉండే ప్రజల కోసం, మా పాఠశాలలో ఉండే పిల్లల కోసం మేము వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతామో మేము తెలియజేస్తున్నాం. మేము చక్కగా మంచి ఇస్తున్నాం, చక్కని క్రమశిక్షణ ఇస్తున్నాం. ఆ విధంగా 2047లో జరిగిపోయే 100 సంవత్సరాల పండుగకు మేము ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాం. ఓ స్వతంత్ర భారత్, ఓ స్వతంత్ర భారత్. సేవలు చేయాలి. ఒక వ్యాపారస్తులైతే తను అన్ని సరుకులు కానీ నాణ్యతగా మంచి నాణ్యత సరుకుని మన దేశ పౌరులకు అందించాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేస్తే మనము ఈ దేశాన్ని సేవ చేసినట్లేదని తెలియజేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలందరూ కూడా మన దగ్గర ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తారని అందరికీ అందరి కూడా గురించి నేను కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అద్దంకి బోర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకట లక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలు మరియు భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సకాలంలో పడక తీవ్రమైన నీటి ఎద్దడి మరియు ఇతర పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు మరియు నీటి కొరత వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని స్పష్టం చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని జడ్జి కోరారు. కార్యక్రమం సందర్భంగా అన్ని చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో, కోర్టులో మేము మొక్కలు నాటడం జరుగుతుంది. దట్టు ఇప్పుడు మనందరికీ తెలుసు, న్యూస్ పేపర్లో చూసిన ఎలినినో వల్ల మనకి రావాల్సిన వర్షాలు ఆగిపోతున్న తర్వాత కూడా తీవ్రంగా నీటి ఎద్దడి కానీ చాలా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దాన్ని కూడా గుర్తించి అవన్నీ మనము ఎదుర్కోవాలంటే ఇలా మొక్కలు ఎక్కువ పెంచాలి. దానివల్ల మనకి వర్షాలు బాగా వచ్చి మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. తర్వాత మనకి ప్రశాంతంగా మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడ రేపు హాస్పిటల్లో, తర్వాత ఆగస్టు 15న కోర్టు ఆవరణలో మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆధ్వర్యంలో మన గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ గారు, సీతాదేవి గారు, మన ఎడిషనల్ డివిజనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మిథిలా గారు, అదేవిధంగా న్యాయవాది మిత్రులు, పత్రికా విలేకరులు, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులు కార్యక్రమానికి ఇచ్చేశారు. దీని యొక్క ఉద్దేశాన్ని నీకు తెలియజేసి ఈ యొక్క మొక్క నాటమే కాదు, ఈ మొక్కను నాటి దాన్ని కాపాడుకొని దాన్ని మళ్ళా పర్యావరణం పరిరక్షించుకునే బాధ్యతగా మనం అందరం ఉండాలి. ఇది భారత రాజ్యాంగం చెప్పినటువంటి ఉద్దేశం కూడా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A, అదేవిధంగా ఆర్టికల్ 51 క్లాజ్ 1A ప్రకారంగా కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అనేకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. దీన్ని ఈ పర్యావరణాన్ని ఎప్పుడైతే పరిరక్షించుకుంటామో జీవ సమతుల్యత సాధిస్తూ ఉంటుంది. ఈ పర్యావరణం పరిరక్షించుకోవడం, చెట్లు నాటడంతో పాటు వాటిని పెంచి పోషించి రేపు భావితరాలకి ఇది ఉపయోగించుకోవాలి. నదులను కాపాడుకోవాలి. అదేవిధంగా మనం ఈ కాపాడుకున్నప్పుడే ఆర్థికంగా సమతుల్యతను సాధిస్తూ ఉంటాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే వాతావరణంలో పెనుమార్పులు వచ్చి మనం ఏసీ లేకుండా బతకలేని పరిస్థితి ఆగస్టులో కూడా వచ్చింది. మన గతంలో చూస్తే మనకి మే దాటి జూన్ వచ్చినట్లే మనకు చల్లగా ఉండేది. ఈరోజు దాంతోపాటు కరువు వచ్చి తాగటానికి నీటి సమస్య, అదేవిధంగా సాగునీరు సమస్య, అనేక ప్రభుత్వాలకు కూడా ఇవి అనేక సవాళ్ళను విసురుతున్న సందర్భంలో ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కాకుండా పౌరుల యొక్క ప్రాథమిక బాధ్యతగా ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం మనకు నిర్దేశించిన క్రమంలో సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చిన క్రమంలో విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేయాలి. ఒక చెట్టును నాటి వెళ్ళిపోతే అది కాదు, దాన్ని
పరిరక్షించుకుని పశువుల నుంచి కానివ్వండి, అదేవిధంగా నీళ్లు పోయటం కానీ బాధ్యతగా తీసుకొని ప్రతి కుటుంబం కూడా మొక్కలు నాటినట్టయితే రేపు భవిష్యత్తులో మనకి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలని చెబుతున్నాం. దాన్ని ఉద్దేశించి మన గౌరవ న్యాయమూర్తి గారు వెంకట నాగలక్ష్మి గారు మాట్లాడారు. సంరక్షిస్తామని, అదేవిధంగా మీరు సంవత్సరం తర్వాత వచ్చిన ఈ మొక్కలు ఎంత పెరుగుతున్నాయి ఏంటి అనేది మేము ఖచ్చితంగా చూపించగలమని, వాటిని చాలా ఎంతో ఆప్యాయతగా, అంటే ఈ మొక్కలన్నింటినీ ఎంతో ఆప్యాయతగా పెంచితేనే అవి ఈ స్థితికి వచ్చాయి. ఆ స్థితిలోకి వచ్చేటట్టుగా ఈ మొక్కలను కూడా మేము అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉండేట్టుగా చూస్తాము. అవి మీరు వాళ్ళు నాటిపోవడమే కాదు, మాకు మా ఉండే ప్రజలందరికీ, మా పిల్లలందరికీ కూడా చక్కగా నీడనిస్తాయి. అవి మీరు మాకు ఎంతో మేలు చేస్తున్నారు. అందువల్ల మేము మీకు పూర్తి స్థాయిలో వాగ్దానం చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. అందులో సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే నిలబడుతుంది. కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్దంకిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. అద్దంకి పట్టణంలోని కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేల్పుల మోహన్ రావు ఆధ్వర్యంలో అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఈ రోజు ఉదయం 11 గంటలకు కాలేజీ నుండి మెయిన్ రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. జాతీయ జెండాలు చేత పట్టుకొని స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ దేశభక్తి నినాదాలు ఇస్తూ పట్టణ ప్రజలకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవశ్యకత, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సిసి కాడెట్స్ ప్రజలకు అవగాహన కల్పించారని, అలాగే ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర, టి ప్రణయజ, ఎన్సిసి కేర్ టేకర్ డాక్టర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు కార్యక్రమం నిర్వహించారని ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అద్దంకి మున్సిపాలిటీ 17వ వార్డులో 156వ బూత్ నందు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఇట్లు 17వ వార్డు తెలుగుదేశం పార్టీ అద్దంకి. తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతమంది కార్యకర్తలు కలుపుకొని గడప గడప రావటం చాలా హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా అద్దంకిని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలపటం అనేది మహానాడు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే అదే పనిగా రవికుమార్ గారు ప్రతి సందర్భంలో గుర్తు చేసి ఒక సంవత్సరంలోనే అధికారం వచ్చిన ఒక సంవత్సరం లోపలే ప్రకాశం జిల్లాలో అద్దంకిని కలపటం కూడా చాలా హర్షించదగ్గ పరిణామం. ఇదే విధంగా అద్దంకి రెవెన్యూ డివిజన్ తేవటం కూడా మాకు కాదు, మా బిడ్డల తరానికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు. ఆ విధంగా చూసుకుంటే అన్ని రకాల అద్దంకి అభివృద్ధికి గొట్టిపాటి రవికుమార్ గారి కృషి ఎంతో ఉందని చెప్పి మరీ చెప్పుకోవాలి. ఆ విధంగా ఒక సైడ్ సంక్షేమ పథకాలు, ఒక సైడ్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రవికుమార్ గారికి, బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఉదయం అద్దంకి పట్టణంలోని కలవకూరు రోడ్ జంక్షన్ లో మినీ లారీని ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సోలార్ ప్యానెల్స్ బిగించే ముఠా కార్మికులు ఒంగోలు నుంచి నర్సరావుపేటకు ఆటోలో వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద నిదానంగా పోతున్న ఆటోను వెనుక నుండి వచ్చిన మినీ లారీ ఢీకొనడంతో వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టి బెంజమిన్,
కె కోటేశ్వరరావు, శైలజ కుమార్ ఉన్నారు. ఈ ప్రమాదంలో వెనక వైపు కూర్చున్న ఇద్దరు కాళ్లు విరగగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్య కోసం ఒంగోలు హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 3 కార్మికులు నరసరావుపేటకు చెందిన వారిగా తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ జాతీయ జెండా రెపరెపలాడాలి. హర్ఘర్ తిరంగా సందేశం ఇచ్చిన ఆర్డీఓ దేశంలో ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్డీఓ విజయజ్యోతి కుమారి పిలుపునిచ్చారు. అద్దంకి పట్టణంలో గురువారం హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అధికారులకు, సచివాలయ సిబ్బందికి, విద్యార్థులకు ఆమె దిశానిర్దేశం చేశారు. మనం నిర్వహించిన తిరంగా ర్యాలీ కేవలం ఒక ప్రక్రియ కాదు, ప్రతి ఇంట్లో మన జాతీయ జెండా ఎగరాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ సాంకేతిక ర్యాలీ చేశాం. మీరంతా ఇళ్లకు వెళ్లిన తర్వాత మీ ఇళ్లపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. భారతదేశ విశిష్టతను మరియు ప్రజాస్వామ్య ప్రాధాన్యతను గుర్తు చేస్తారు. ప్రపంచంలో ఉన్న 8 ప్రధాన దేశాల మొత్తం జనాభా కంటే ఒక భారతదేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అంతటి విశాలమైన మరియు బలీయమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మనది అని వెల్లడించారు. మన దేశంలో ఎన్నో రకాల కులాలు, మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ మేమంతా భారతీయులం అనే భావనతో బాయిగా సామరస్యంగా కలిసి జీవిస్తున్నాం. ఇది మన జాతీయ సంస్కృతి, దేశ ప్రత్యేకత అని వ్యాఖ్యానించారు. తర్వాత మనకి ఇచ్చారు. ఇప్పుడు 18 ఏళ్ళకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికి ఇస్తున్నారు 89 నుంచి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు వచ్చిన తర్వాత ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలంటే 100%కి 100 మంది ఎలక్టర్స్ ఉంటే, ఓటర్స్ ఉంటే 100 మంది ఓటేస్తేనే ఖచ్చితమైన నాయకుడు ఎన్నిక అవుతాడు. లేదు ఒక 50 మంది, 60 మంది, 40 మంది ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, ఏంట్లో వేసేదని సగం మందే నిర్ణయిస్తున్నారు నాయకుడిని, మిగిలిన సగం మంది నిర్ణయించట్లా. అది పార్షియల్ అవుతుంది. అందుకని అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒకటి, అర్హత ఉన్న ప్రతి పౌరుడికి కూడా మనం 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇవ్వాలి. అదే మన రాజ్యాంగం చెప్పేది. రాజ్యాంగం ప్రకారం ఎన్ని గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా క్లారిటీగా ప్రతి ఒక్క సెక్షన్ అవన్నీ ఉన్నాయి. 25 అధ్యాయాలు ఉన్నాయి. అందులో అనేక పీఠికలు ఉన్నాయి, 12 పీఠికలు ఉన్నాయి. అట్లానే అనేక రకమైన ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఏ సమస్య వచ్చినా కానీ మనకి కోర్టుల ద్వారా కానీ ఇంకా ఏ విధమైన ప్రత్యామ్నాయాల ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అన్నమాట. అందులో ఏదైనా అవకాశం జరిగితే. కాబట్టి అందరూ కూడా మన యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి, మన దేశాన్ని మనం ప్రేమించాలి. అర్థమైందా? అనేక మంది త్యాగధనులు వాళ్ళ ప్రాణాలను అర్పించి మనం ఈ స్వాతంత్రం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ తరం పిల్లలందరి మీద కూడా ఈ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత రేపటి పౌరులైన మీ అందరిది. అర్థమైందా? అందుకే మంచిగా ప్రవర్తన ఉండాలి, అట్లానే మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. అందరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలి. ఐ లవ్ ఇండియా అందరూ చెప్పండి ఒకసారి. భారతదేశం మాతృభూమి. మీరు రోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా, దాన్ని గౌరవించడం మన కర్తవ్యం. కాబట్టి అందరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలా, అట్లానే యూనిటీగా ఉండాలా, ఐకమత్యంగా ఉండాలా, మంచిగా చదువుకొని మంచి పౌరులుగా ఉండాలి. ఓకేనా? ఇంటింటికి అది ఈ రోజు యొక్క మన ర్యాలీ ఉద్దేశం. అవునా? ఓకే, మీ ఇంటి మీద కూడా జెండా పెట్టేసేయండి వెళ్ళి. అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ఎందుకంటే పొద్దున ఒకసారి ర్యాలీలో పాల్గొన్నారు, అలా ఈ సాయంత్రం కూడా వచ్చారు. ఉదయం నేను రావాల్సింది అనివార్య కారణం వల్ల కొంచెం ఇబ్బంది, వేరే కలెక్టరేట్ వెళ్ళడం వల్ల రాలేకపోయాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఎలా చదువుకున్నారు అందరూ? బాగా చదువుతాం కదా, అన్నింటిలో ఫస్ట్ రావాలి. ఫస్ట్ వస్తేనే రేపు మనకి మంచి మంచి కోర్సుల్లో అవకాశాలు వచ్చేది. ప్రతి ఒక్కళ్ళు చిన్న క్లాస్ నుంచే బాగా శ్రద్ధగా చదువుకోవాలి, ఆటపాటల్లో కూడా బయటగా ఉండాలి. తర్వాత అసలు ఈరోజు మనం ఎందుకు ఇట్లా ర్యాలీ చేసాము ఎవరికైనా అర్థమైందా? ఫస్టే చెప్పాను, హర్ ఘర్ తిరంగే అంటే ఏంటి అర్థం? ప్రతి ఇంటిలో మన జాతీయ జెండా ఎగరాలి. ఎగరాలి అని తెలియజేయడానికి మనం అట్లా రోడ్డు మీద అందరికీ తెలియజేయడానికి ఒక సింబాలిక్ గా మనం వాక్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా మీరు అందరూ తలా ఇంటికి వెళ్ళిపోతాం కదా, మీ ఇళ్ళకి మీ ఇంటి మీద కూడా జెండా వేసుకోండి. ఎందుకని? మన భారతదేశానికి ప్రపంచ దేశాలన్నింటిలో వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
అర్థమైందా? మన భారతదేశ ఓటర్ల సంఖ్య ప్రపంచంలో ఉన్న 8 దేశాల పాపులేషన్ కంటే ఎక్కువ. అంటే 8 దేశాల ప్రజలందరికంటే మన ఒక్క ఇండియాలో ఉన్న ఓటర్లే ఎక్కువ మంది. అంటే అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ప్రతీక. ఎందుకు? అన్ని రకాల కులాలు, మతాలు, ఎంతోమంది అన్ని రకాల వాళ్ళు ఉన్నాం. అయినా కూడా మనందరం బాయిగా సామరస్యంగా వెలుగుతున్నాం. చిన్న చిన్న గొడవలు అందరికీ వస్తాయి. ఇప్పుడు కుటుంబంలోనే భార్యాభర్తల పట్ల, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల వస్తున్నాయి కదా సమస్యలు, పోట్లాట్లు వస్తున్నాయి కదా. ఎవరు చూసే ఉంటారు మీ ఇళ్లలో, ఇళ్ళ దగ్గర పక్కింటి వాళ్ళైనా గొడవ పడతాను చూస్తున్నారు కదా. అది కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే గిట్టట్లా. మరి సమాజంలో ఇన్ని ఇళ్లలో ఉండేవాళ్ళు మనకి కొన్ని సమస్యలు వస్తాయి. సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవాలి. ఈ అంతా కల్చర్ అంతా మనకి ఇండియాలో ఎలా వచ్చింది? మనకి 1947 ఎప్పుడొచ్చింది స్వాతంత్ర్యం? ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం ముందుగానే 46లోనే వచ్చింది మనకి. కానీ అది ప్రకటించింది ఆగస్టు 15, 1947. ఆ రోజు నుంచి 9వ తారీఖు డిసెంబర్ నెల 1946 నుంచే మన పెద్దలందరూ రేపు మన స్వాతంత్రం వచ్చాక ప్రకటించాక మనల్ని ఎలా పాలించుకోవాలి అని ఒక కమిటీని, ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి హెడ్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ప్రపంచ మేధావి. ఆయన చదువులు, డిగ్రీలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? చెప్పలేము, రాయలేదు. ఎన్ని పేజీలు వస్తుంది డిగ్రీలు రాయడానికి. లండన్లో చదువుకున్నారు. బారిస్టర్ పాస్ అయ్యారంటే లాలో అన్ని డిగ్రీలు వచ్చినాయి. ఇంకా అన్నిట్లో ఎన్ని రకాల డిగ్రీలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకే తెలియదు చెప్పడానికి. మన దేశం అతను అయినప్పటికీ కూడా ఇతర దేశాల్లో చదువుకున్నారు. కాబట్టి అంత జ్ఞానాన్ని సంపాదించి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఎలా పరిపాలన చేసుకోవాలనేది ఆ రోజు నుంచి 9 డిసెంబర్ 1946 నుంచి 24 జనవరి 1950 వరకు ఈ కమిటీ సభ్యులందరూ కలిసి 299 మంది నియామకమై వాళ్ళ తోచినవి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న కల్చర్ అంతా తెలుసుకొని వాళ్ళకి ఏ ఏర్పాట్లు చేసుకున్నారో అవన్నీ క్రోడీకరించుకొని రాశారనమాట రాజ్యాంగం. చివరికి సంతకాలు పెట్టడానికి వచ్చేటప్పటికి 284 మందే పెట్టారు సంతకాలు. కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించిన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, కన్నా వలోకనం పుస్తకావిష్కరణ కార్యక్రమం, 73వ జన్మదిన వేడుకల్లో మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవకు అంకితమై తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ గారి సేవలను మంత్రి కొనియాడారు. ప్రజా జీవితంలో మరెన్నో సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కొనసాగుతూ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.